రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి విశాఖ సాగర తీరంలో విదేశీ బహుళజాతి సంస్థ లూలు మాల్ కు కేటాయించిన భూములను వెంటనే రద్దు చేయాలని అక్రమ కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఈ భూములను సైన్స్ పార్క్ గా అభివృద్ది చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం విశాఖ జిల్లా కమిటీ నేడు ఈ భూముల్లో నిరసన ప్రదర్శనలు ఆందోళన నిర్వహించింది। ఈ సందర్భంగా సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడారు। విశాఖ కేంద్రంగా ఉందని సముద్ర తీరంలో దేశ రక్షణకు సంబంధించి అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు। ఇంతటి కీలక పాత్రంలో ఒక విదేశీ బహుళ జాతి సంస్థను ఎలా అనుమతిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు। లూలుకి దారదత్తం చేయడం అని చెప్పంటే నీకు దేశ భద్రత పడదని చెప్పని మేము చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ ప్రజలు ప్రశ్నిస్తున్నాం। మీకు దేశ భద్రత ముఖ్యమైతే విశాఖపట్నం ప్రజల భద్రత ముఖ్యమైతే ఈ కేటాయింపుల్ని తక్షణమే రద్దు చేయమని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। జీవీఎంసీ పరిధిలోని భూములు ఇవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ వ్యక్తి దారదత్తం చేయడానికి వీల్లేదు। ప్రజల అభివృద్ధి కోసం విశాఖ అభివృద్ధి కోసం కేటాయించాలి। సుప్రీంకోర్టు కూడా గతంలో ఇటువంటి నిబంధనలు రూపొందించింది। అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఖాతరు చేయవా? సుప్రీంకోర్టు ఆదేశాలు ఖాతరు చేయవు, సిఆర్జెడ్ నిబంధనలు తొంగలో తొక్కుతావు। మొత్తం మీద ఒక విదేశీ ప్రైవేట్ సంస్థ లూలుకు మాత్రం నువ్వు ఈ భూములు కట్టబెట్ట కోసం పూనుకుంటావు అంటే ఖచ్చితంగా ఈ భూములు కేటాయింపు కనుక కుట్ర జరిగిందని చెప్పినది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది। కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని దీన్ని సమగ్ర దర్యాప్తు జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ భూముల కేటాయింపుల్ని రద్దు చేయకపోతే ఖచ్చితంగా సిపిఎం పార్టీ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం। ఈ బీచ్ కానుకున్నటువంటి భూముల్ని లూలు మాల్ కట్టబెట్టడం కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆగు మేఘాల మీద జీవోలు ఇచ్చింది। గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేతలు ఉన్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం। మొత్తం ఆ నుంచి క్షా వరకు దీనికి నిబంధనలకు వ్యతిరేకంగా ఈ లూలు మాల్కి స్థలాలు కేటాయించారు। ఎక్కడన్నా ప్రైవేటు సంస్థలకి స్థలాలు కేటాయించడం అనేది మనం చూడలేదు। ప్రైవేటు స్థలాలకు భూములు కేటాయిస్తే గవర్నమెంట్ రేటుకే అది అమ్మకం చేస్తూ ఉంటారు। కానీ ఒక ప్రైవేటు వాడి దగ్గర ల్యాండ్ ఎక్వైర్ చేసి ఆ ప్రైవేటు వాడికి గవర్నమెంట్ భూములు ఇచ్చిన చరిత్ర ఎక్కడన్నా ఉంది అంటే అది విశాఖపట్నంలోనే ఉంది। కాబట్టి ఇలాగా ఎందుకంత ప్రేమ మీరు లూలు మాల్ మీద చూపిస్తున్నారు అని చెప్పేసి ప్రజలకి సమాధానం చెప్పాల్సి ఉంది। విశాఖపట్నంలో లూలు మాల్ పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు, పెట్టమనండి, నగరానికి శివారులో పెట్టమనండి, అక్కడ అభివృద్ధి చేయమనండి। అంతేగాని ప్రభుత్వం తాలూకా విలువైన భూముల్ని సిఆర్జెడ్ నిబంధనల్ని ఉల్లంఘించి బీచ్ రోడ్లో పెట్టడం అనేది చాలా దుర్మార్గమైంది। తక్షణమే ఈ లూలు మాల్కి కేటాయించినటువంటి ఆర్కే బీచ్లో కేటాయించిన స్థలాల్ని రద్దు చేయాలి। రద్దు చేయకపోతే ఈ మొత్తం ప్రజానికం అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ భూములు రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం।